మన ప్రభును రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటాం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 15 and verse 26. నీ దేవుడిని యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయుడై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని కోసం నీవు ఉన్నప్పుడు నిన్ను చూసేటువంటి దేవుడు ఆయన, కృపతో నింపేటువంటి దేవుడు ఆయన, అద్భుతం చేసేటువంటి దేవుడు ఆయన. ఏ దేశంలో అతడు బానిసగా ఉన్నాడు, ఏ దేశంలో కృంగిపోయి ఉన్నాడు, ఏ దేశంలో జైలు పాలైపోయాడు, అదే దేశం నుంచి జైలు నుంచి బయటికి తీసుకొచ్చి చెప్పండి అదే దేశానికి ప్రధానిగా దేవుడు యోసేపును మార్చుకున్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా అదే మాయపరుస్తాం. ఒక్కరు కూడా లేని ఆ దేశంలో అందరికి తానే అధికారి అయి, తానే పోషకుడై, తానే ధైర్యం ఇచ్చేటువంటి వాడై ఉండునట్లుగా దేవుడు అతన్ని జ్ఞానముతో నింపి ప్రత్యక్షతనిచ్చి రాబోవు కాలపు ప్రత్యక్షతనిచ్చి రాజులకు సైతము సలహాలిచ్చి మార్గం చూపించంట గొప్ప తెలివినిచ్చి దేవుడు అతను అభిషేకించాడు. చెప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తావు. నువ్వు అనుకుంటావు రాజుగారు నాకు ఏదైనా భోజనం పెడితే బాగుండు, వాళ్ళ పక్కన నన్ను నిలబెడితే బాగుండు, కానీ దేవుడు అంటున్నాడు నో, నా బిడ్డ నువ్వెక్కడ ఉండాలంటే రాజులకే అధికారిగా నువ్వు ఉండాలి, రాజులకే సలహా ఇచ్చే వ్యక్తిగా ఉండాలి, రాజుల కొరకే ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. సో అంత గొప్ప స్థితిలో ఉంచాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడి బిడ్డ, మనకున్న పెద్ద జబ్బు ఏంటి అంటే నాకెవరు లేరయ్యా, పక్కనే దేవుడు ఉంటాడు. రే నేనున్నాను రా బిడ్డ, యుగ సమాప్తుడు నీతో ఉన్నాను రా అంటే ఉండిపోవా ఏడుండవు కానీ ఎవరు లేరు. చెప్పండి, విశ్వాసాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడు? నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చెప్పండి పర్వతాన్ని లేచి సముద్రంలో పడమంటే పడుతుంది. అంటే ఎంత పవర్ అది! అసలు విశ్వాసం ఉంటుంది కేవలమైంది కాదు, అన్నిటికంటే శక్తివంతమైనది. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. Faith is so powerful to uproot the mountain. Praise the Lord, hallelujah. పర్వతాలు పెకిలించగలిగేటువంటి శక్తి ఉన్న విశ్వాసం ఆధారపడి సేవ చేస్తున్నానంటే నీకు పర్వతాలు పెకిలించే శక్తి ఖచ్చితంగా ఉంది. చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డ, కానీ రాత్రి దేవుడు చెబుతున్నాడు, నేను నీకు తోడై ఉండి యుగ సమాప్తి వరకు నీకు సదాకాలము నీతో నేను నడిపించబోతున్నాను, నీ చేయి పట్టుకొని నడిపించబోతూ ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. భార్య కూడా కొన్నిసార్లు చేయి వదిలిపెడుతుంది. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ప్రమాణం చేస్తారు. ఏంటో తెలుసా? వ్యాధి అందును, ఆరోగ్యం అందును, బాధలో దుఃఖంలో అన్నిట్లో ఉంటాను, మరణము వస్తే మాత్రం నేనేం చేయలేను. మరణము తప్ప అంటే మరణం వస్తే మాత్రం ఖచ్చితంగా డివైడ్, నీ చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అప్పుడు దాకా కూడా ఎవరు ఉండట్లేదండి. ఇప్పుడు కష్టం వస్తేనే వదిలేసిపోతున్నారు, సమస్య వస్తేనే వదిలేసి వెళ్ళిపోతున్నారు, బాధ వస్తేనే వెళ్ళిపోతున్నారు. ఈ రోజులు చిన్నది ఏదైనా జరిగిందంటే అంతే అవుట్. ప్రమాణాలు ఎట్టిపోతాయో, చిలక పలుకులు ఎట్టిపోతాయో, లైఫ్ అయిపోతుంది. కానీ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎవరున్నా లేకపోయినా, పిల్లలు ఉంటారో లేదో తెలియదు, రెక్కలు కట్టుకుని ఎగిరిపోతారు. మా అమ్మ ముగ్గురిని కానింది, నా తమ్ముళ్ళు ఇద్దరు, నేను ముగ్గురు ఎగిరిపోయాం. నానున్నాడు మొన్నటి దాకా, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన యాత్రను ముగించుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒంటరి. నేను అనుకుంటూ ఉంటాను, ఎందుకు అసలు పెళ్లి చేసుకోవాలి, ఏంటి అసలు ఇదంతా? చివరికి ఒంటరోళమే కదా, ఎప్పటికైనా ఒంటరోళమే కదా. సో అందరూ వెళ్ళిపోతారు ఒక రోజుకి, ఆ గూట్లో ఒంటరిగా మిగిలిపోవాల్సిందే. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఎవరు వెళ్ళినా, ఎవరు మర్చిపోయినా, ఎవరు లోకల్ మనం విడిచిపెట్టినా, దేవుడు నీ సృష్టికర్త, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఒక్క రోజు కూడా నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు, నీకు తోడై ఉన్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తాం. గాడ్ నెవర్ లీవ్ యూ నౌ ఫర్సేక్ యూ. అందుకే ఈరోజు నువ్వు చెప్పాలి, నాకు దేవుడు ఉన్నాడు. అందరూ చెప్తాను, చెయ్యెత్తి చెబుదాం, నాకు దేవుడు ఉన్నాడు. నా యావ జీవితం అంతా నన్ను కాపాడటానికి నా యేసయ్య నాకు తోడై ఉన్నాడు. ఈ కోనేటి పక్కన పడిపోయిన వ్యక్తి అంటాడు, ఎవరు లేరయ్యా, నాకు ప్రేమించేవారు లేరు, లిఫ్టప్ చేసేవారు లేరు, ఆదరించేవారు లేరు.
ఈరోజు ఒకళ్ళు నువ్వు అలాగే అనుకుని బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు చెబుతూ ఉన్నాడు, నేనున్నాను నీకు తోడు, నన్ను పిలిచాను, సిద్ధపడుతున్నాను, నా కుమారుడు, నా కుమార్తె, నేను నీకు తోడై సదాకాలం నడిపిస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటి అంటే, లేను, చెప్పలేను, ఉండలేను, చదవలేను, మాట్లాడలేను, వెళ్ళలేను, పని చెయ్యలేను, లేను, ఐ కాంట్. చాలా మంది ఇదే చెప్తుంటారు. ఎరా చదవలేదంటే చదవలేను, జాబం చేసుకోవచ్చు, చెయ్యలేను, ఉండలేను, చెప్పలేను. సో మెనీ పీపుల్ వాంటెడ్ టు సే దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ దర్ లైఫ్. ఇటువంటి మాటలు చెప్తారు చాలా మంది. ఒకసారి ఒక ఆమె నన్ను వాళ్ళ ఇంటికి ప్రేయర్కి పిలిచి చెప్తా ఉంది, అమ్మా నువ్వు మా ఇంటికి వచ్చేటప్పుడు సౌండ్ సిస్టమ్ మొత్తం తీసుకొని మీ వాళ్ళందరం తీసుకొని రావాలి, పలానా అడ్రస్ ఇంటి దాకా రావాలి, ఎందుకంటే నేను పేషెంట్ని కాబట్టి దిగలేను అనింది. ఓకే సరేమో వస్తాం. సరే మీరే వచ్చి అంత సౌండ్ సిస్టమ్ అంతా పెట్టుకోవాలి, ఎందుకంటే నేను పేషెంట్ని కాబట్టి నేను చెయ్యలేను. ఓకే అమ్మా. వంట కూడా మీరే చేసుకోవాలి, ఎందుకంటే నేను పేషెంట్ని కాబట్టి చెయ్యలేను. ఇంకోసారి అంది, మీరే అన్ని చేసుకోవాలి, ఎందుకంటే నేను పేషెంట్ని కాబట్టి, బికాస్ ఐఎమ్ పేషెంట్ చెయ్యలేను, ఐ కాంట్ అని చెప్తాం. నేను చెప్పాను, అమ్మా స్టాప్ ఇట్. ఎన్నిసార్లు నువ్వు పేషెంట్, నువ్వు చెయ్యలేని పని గురించి పదే చెప్తావు? ఎన్నిసార్లు చెప్తావు ఆ మాట? నువ్వు చెబుతున్న మాటే నీ చుట్టూ సంఖ్యలై, నీ చుట్టూ బంధకాలై, నీ చుట్టూ భయంకరమైనటువంటి భారమై, నీ మెడ మీద కాడి మాను అయి నిలబడి నిన్ను లేవకుండా చేస్తుంది తెలుసా? నీ నోటి మాటలో నువ్వు చిక్కుపడిపోతూ ఉన్నావు, నీ నోటి మాటలో నువ్వు బలహీన పడిపోతూ ఉన్నావు, నీ నోటి మాటలో నిన్ను నువ్వే కృంగ తీసుకుంటున్నావు. డోంట్ టాక్ అకార్డింగ్ టు యువర్ సర్కమ్స్టెన్సెస్. నీ చుట్టూన్న పరిస్థితులు బట్టి మాట్లాడొద్దు ఎప్పుడు కూడా, నీకున్న వ్యాధిని బట్టి మాట్లాడొద్దు ఎప్పుడు కూడా, నీకున్న దేవుణ్ణి బట్టి మాట్లాడడం నేర్చుకో. ఒకసారి జాన్ లీ అనేటువంటి ఒక వ్యక్తికి బాక్సింగ్లోని మహా ఛాంపియన్ అటువంటి మైక్ టైసన్తో తలపడాల్సి వచ్చింది ఒకసారి ఒలింపిక్ గేమ్స్లో. అందరూ అన్నారు, మైక్ టైసన్ అంటే ఏమనుకుంటున్నావు, కళ్ళు మూసిరిచేలోగా టపా 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 పంచులు కొట్టేసి ప్రత్యర్థి నేల గరిపిస్తాడు. ఇతను చూస్తే పక్కోడు ఎట్లా పోట్లాడతాడు, అసలు ఎంత ధైర్యం మైక్ టైసన్తో పోట్లాడడం అంటే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అతడు ధైర్యంగా బరిలోకి వచ్చాడు, నిలబడిన తర్వాత ఫైటింగ్ జరుగుతూ ఉంది. అతను కింద పడుతున్నాడు, తప్పించుకుంటున్నాడు. అందరూ అనుకున్నాడు అయిపోయింది వీడి చరిత్ర. కానీ చివరికి ఒకే ఒక పంచ్ ఇచ్చాడు, ధమాంట్ కింద పడిపోయాడు మైక్ టైసన్. అందరూ లేచి నిలబడ్డాడు. ఏంటి మైక్ టైసన్ కింద పడ్డాడా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎట్లా పడ్డాడు కింద అని చెప్పేసి మైక్ టైసన్ కింద పడిపోయాడు, ఓడిపోయాడు. జాన్ లీ పైకి లేచాడు. అందరూ అడుగుతున్నారు, ఎలా చేసావు ఇదంతా, ఈ ఫైట్ ఎలా చేసావు అంటే వెంటనే షర్ట్ దాన్ని తీసి చూపించాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఐఎమ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ అండ్ ఎక్విపింగ్ మై సెల్ఫ్. ప్రతిరోజు దేవుని మాటను చదివి ఐ క్యాన్ అని నేను చెబుతున్నాను. నేను చేయగలను. నన్ను బలపరిచే దేవుని బట్టి, నన్ను బలపరిచే క్రీస్తుని బట్టి, నన్ను బలపరిచే దేవుని బట్టి ఐ క్యాన్. నీ బలహీనత ప్లస్ దేవుని మహాబలం, ఆ తర్వాత నువ్వు చూస్తే నువ్వు బలవంతుడివి. మదర్ తెరిసా పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఆమె చేతిలో 15 పైసలు ఉందంట. ఆర్చ్ బిషప్ పిలిచి అడిగాడు, ఏ ధైర్యంతో వెళ్తున్నావు నువ్వు? ఇక్కడుంటే నీకు ఫుడ్ ఉంది, బెడ్ ఉంది, సెక్యూరిటీ ఉంది. ఇక్కడుంటే నీకు చాలా చుట్టూ నీకు మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, నీ చుట్టూ ప్రజలు ఉన్నారు. బట్ నువ్వు ఒక్కదాని వెళ్ళాలనుకుంటున్నావు. నీ చేతిలో ఎంత డబ్బు ఉంది? తన యొక్క లాంగ్ ఫ్రాక్లోంచి చేయబెట్టి తీసి చూపిస్తే 15 పైసలు ఉంది. ఆయన పక్క నవ్వి, టీ కూడా రాదు దీనికి, ఎలా బ్రతుకుతావు నువ్వు, ఎలా సేవ చేస్తావు అంటే ఆమె ఒకటే చెప్పిందంట, 15 పైసలు ప్లస్ మై జీసస్, 15 పైస్ ప్లస్ మై జీసస్ క్రైస్ట్, ఇట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఇన్ మై లైఫ్. అదే నా జీవితంలో మహా ఐశ్వర్యము. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 15 పైసలు ప్లస్ యేసు నాతో ఉన్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. జీసస్ క్రైస్ట్ ఇస్ విత్ మీ. హల్లెలూయా. చెయ్యలేను ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, ఈ జబ్బు ఈరోజు వదిలిపోవాలి. ఎందుకంటే క్రీస్తు మహాశక్తి నిన్ను సమస్తము చేయగలే శక్తిగా, ధైర్యంగా బ్రతకగలిగే శక్తివంతురాలిగా
బలవంతురాలిగా, కృపగల బిడ్డగా నీ పరలోకపు తండ్రి నిన్ను మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సభలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము చేయగల వ్యక్తిగా చేయబోతున్నాడు ఈరోజు దేవుడు నిన్ను. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఐ కాంట్ అనొద్దు, ఐ కాంట్ చెప్పొద్దు. చెయ్యలేను, దూకలేను, ఉండలేను. ప్రతిరోజు నువ్వు చెబుతున్న మాట ఏం చేస్తుందంటే సంఖ్యలలాగా నిన్ను మార్చి నిన్ను బలహీనరాలుగా చేస్తూ ఉన్నది, బలహీనుడిగా చేస్తూ ఉన్నది. నీ మాటే నిన్ను కోట, నీ చుట్టూ ఒక భయంకరమైనటువంటి కోట కట్టి నిన్ను పనికిరాని వ్యక్తిగా చేయబోతున్నది. అందుకే ప్రతిరోజు తలపై చేయబెట్టి అనాలి, ఐఎమ్ ద ఏబుల్ పర్సన్. నేను చేయగల వ్యక్తిని. నా ప్రభు అభిషేకం నా తల మీద ఉన్నది, నా ప్రభు శక్తి నా మీద ఉన్నది, నా యేసయ్య బలం నా మీద ఉన్నది. నేను చేయగలను. ఆమేన్. చెబుదాం గట్టిగా, చెబుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, నువ్వు వెళుతూ ఉండగా దేవుడు తలుపు తెరవబోతూ ఉన్నాడు. మీరు కొన్ని స్టార్ హోటల్స్కి వెళ్తే అక్కడ తలుపు తీయటానికి ఎవరు ఉండరు. నువ్వు వెళుతున్నప్పుడే, నీ సెన్సార్ పడినప్పుడే ఆ తలుపు తానంతట తెరుచుకోబోతూ ఉన్నది. ఆమేన్. కొన్ని స్టార్ హోటల్స్ నువ్వు పైకి వెళ్తే లైట్లు ఉండవు అక్కడ. బట్ నువ్వు వెళుతున్నప్పుడు, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నప్పుడు, వెన్ యూ స్టెప్పింగ్ ఫోర్, ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నావో అప్పుడు ఆ లైట్లు తెలియకుండా వెలుగుతూ ఉన్నాయి. చీకటి ఉన్నంత మాత్రాన నీకు వెలుగు లేదని కాదు, నీతో ఎవరు లేనంత మాత్రాన నీతో ఎవరు లేరని కాదు. నీ వెనక దేవుడు నడుస్తున్నాడు, నీ వెనక దేవుని సన్నిధి నీతో ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒక భక్తుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. తర్వాత తిరిగి మరలా పని ముగించుకొని పొద్దున్నే వస్తున్నాడు. అతనికి 2 అడుగులు కనబడుతున్నాయంట. చూశాడు, ఇది 4 అడుగులు కావాలనుకున్నాడు. సరే మళ్ళీ నడుచుకుంటూ వస్తే 4 అడుగులు కనపడ్డాయి అంట. అక్కడ 4 అడుగులు కనపడితే వెంటనే అడిగాడంట, అమ్మో నాతో పాటు ఎవరు నడిచారు రాత్రి, దెయ్యమా భూతమా, ఏమి నడిచింది నాతోటి అని చెప్పేసి మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అయ్యా నాతో పాటు ఎవరు నడిచారయ్యా, నాకు అర్థం కావట్లేదయ్యా. అప్పుడు వెంటనే దేవుడు చెప్పాడు, నా కుమారుడా, నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అని చీకట్లో, నీకు తోడుగా నేను నడిచాను, రాత్రి నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొంత దూరం అయితే ఒక పెద్ద లోయ వచ్చింది. అక్కడ దిగి నడవాలి, 2 అడుగులు కనబడుతున్నాయి. మళ్ళీ అడిగాడంట, ప్రభువా బాగున్నప్పుడు అంత నువ్వు నాతో పాటు నడిచావు, లోయ వచ్చినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయావు, ఎందుకు ప్రభువా అంటే వెంటనే దేవుడు చెప్పాడు, నో, ఆ లోయలో నువ్వు నడవలేవని నిన్నెత్తుకొని నేను నడిచాను, ఆ అడుగులు నీవి కాదు నావి అన్నాడు. చెప్పకుండా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. నువ్వు నడవలేనప్పుడు, కృంగిపోయినప్పుడు, సోలిపోయినప్పుడు, బలహీన పడినప్పుడు నిన్నెత్తుకొని మోయడానికి యువర్ గాడ్ ఈజ్ రెడీ. నీ దేవుడిని ఎత్తుకొని మోయడానికి ఆయన భుజములు, మా బాహుబలము నీకోసం సిద్ధంగా ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే ఈరోజు ఏం చేయాలి? ఐ కాంట్ చెప్పొద్దు, ఐ కెన్ ఇన్ మై క్రైస్ట్, ఇన్ మై లార్డ్. నా దేవుల్లో నేను సమస్తము చేయగలను. ఆయన నా కోసం ఏది నిర్దేశించాడో, ఏమి చేయమని చెప్పాడో, ఏది నా కోసం మరి అక్కడున్న టార్గెట్ పెట్టాడో, ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత కఠినమైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ కెన్, నా యేసుని నేను చేయగలను. సేవకులు కూడా చెప్పాలి ప్రతిరోజు, ఈ టార్గెట్ నేను పూర్తి చేయగలను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సేవకులు ఎప్పుడు ఒంటరి వాళ్ళు కాదు. ఆమేన్. డబ్బు లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, అందరికీ హోదా లేకపోవచ్చు, కానీ చెబుతున్నాను, అన్నిటినీ కలిగిన దేవుడు వారి పక్షాన ఉన్నాడు, వారితో నడుస్తున్నాడు, వారి ఊపిరిలో ఊపిరిగా ఉన్నాడు, వారిలో, వారి గుండె గుడిలో దేవుడు ఉన్నాడు. చెప్పగడ బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న జబ్బులు ఏంటంటే ప్రతి నిత్యం నీ గురించి నువ్వే చెడ్డగా మాట్లాడుకోవడం, ఎవరో తిట్టారని, ఎవరో దూషించని బాధపడతావు. కానీ ప్రతిరోజు నిన్ను నువ్వు బలహీనలు చేసుకున్నావు తెలుసా? ప్రతిరోజు నిన్ను నువ్వే బలహీనరాలు చేసుకున్నావు తెలుసా? నా కర్మ, నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇంక పెద్దోని కాను, ఉద్యోగం రాదు, వ్యాపారం రాదు, అది రాదు, ఇది రాదు. నేను మా తమ్ముడు గురించి ఒక విషయం చెప్పాలి. రాజీవ్ గాంధీ ఉన్నాడు, పెద్ద తమ్ముడు, చాలా ఎగ్జామ్స్ రాశాడు. రాసిన ప్రతిసారి వస్తుంది 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 వస్తుంది. ఒకసారి ఎగ్జామ్ రాశాడు, అది వాడి సబ్జెక్ట్ కాదు అసలు. కానీ ప్రార్థన చేసుకుని డాడీ దగ్గరికి వచ్చి అక్కడ హోటల్లో హైదరాబాద్లో ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. ఆయనకు అంతకుముందు దేవుడు అంటే అంత నమ్మకం ఉండదు. కానీ ప్రార్థన చేయించుకుని వెళ్ళిన తర్వాత డాడీ చెప్పాడు రాత్రి, ఈ సంవత్సరం రాజీవ్ నీకు ఖచ్చితంగా జాబ్ ఇస్తాడు దేవుడు.
వాడు ఒక నవ్వు చేశాడు. ఆ సంవత్సరం తన ఎలక్ట్రికల్ కానీ రాసిన ఎగ్జామ్ ఏంటంటే సివిల్ ఎగ్జామ్, రాదు అని చెప్పేశాడు. ఆ ఆశలు వదులుకొని మా నాన్న ఒక చిన్న బడ్డీ కొట్టి పెడితే దాంట్లో సరుకులు తేయటం, వేయటం, నమ్మటం, ఓ 10వ పరక వస్తే తీసుకొని పోవటం, అది వాడి పని అప్పుడు. అయితే ఉన్నట్టుండి వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, రే మావా రిజల్ట్ చూసుకున్నావా? ఏమైందిరా? మావా నువ్వు సెలెక్ట్ అయ్యావురా. చప్పలు కూడా దగ్గర కదా వాయిపరుస్తావు. వాడికే నమ్మటం రాలేదు, నమ్మటానికి లేదు. ఊహించని స్థలములో ఊహించని విధముగా నీ శక్తిని బట్టో, భక్తిని బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో కాదు, కానీ ఆయన కృపను బట్టి నేను హెచ్చించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వెప్పుడు బలహీనుడమైన నిన్ను ఎత్తుకొని మోయడానికి, నువ్వెప్పుడు కింద పడిన నిన్ను ఎత్తుకొని మోయడానికి ఆయన బాహుబలము సిద్ధముగా ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెయ్యలేను అని చెప్పొద్దు, చెయ్యలేను అని చెప్పొద్దు. నేను కొన్నిసార్లు ఇంగ్లీష్ మాట్లాడ చాలా కష్టంగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ టు స్పీక్. ఆ రోజంతా చెప్పాను ఇంగ్లీష్ చాలా తేలిక మాట్లాడడానికి, ఇంగ్లీష్ చాలా తేలిక మాట్లాడడానికి. నేను మాట్లాడతాను. చాలాసార్లు మనం అంటే నాకు రాదు. నో, ఈరోజు చెప్పాలి ఐ క్యాన్ చెప్పి చూడు. ఈరోజున తెలియనటువంటి గొప్ప శక్తి, నీలో ఉన్నటువంటి గొప్ప శక్తి తలుపులు తెరవబడబోతూ ఉన్నాయి. నిన్ను దేవుడు గొప్ప జ్ఞానంతో పెట్టబోతున్నాడు. నీ నోరు ఏది పలుకుతుందో అది చేయటం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే యావత్ సృష్టిని దేవుడు దేంతో చేశాడు అంటే నోటి మాట చేత చేశాడు. ఆమేన్. అంతేకాదు ఆదాముకు ఒక అధికారం ఇచ్చాడు. 2:19 ఆదికాండంలో ఏంటంటే ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో ఆ పేరు వాటికి కలిగెనో. పేరు పెట్టే అధికారం దేవుడు ఇచ్చాడు ఆదాముకి. ఈరోజు నీకు నువ్వు పేరు పెట్టిన అధికారం దేవుడు ఇచ్చాడు. నా పిల్లలు ఆశీర్వదించబడినటువంటి పిల్లలు, నా కుటుంబం దీవించబడిన కుటుంబం, నా బ్రతుకు దీవించబడిన బ్రతుకు. ఐఎమ్ గోయింగ్ టు సీ ద గ్రేటెస్ట్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ గోయింగ్ టు సీ ద గ్రేట్ ఫ్యూచర్ ఇన్ మై లైఫ్. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, నేను మంచి భవిష్యత్తును చూడబోతున్నాను. నా కన్నులు గొప్ప గొప్ప కాలాన్ని చూడబోతున్నాయి. నువ్వెంత పెద్ద కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా నోరు తెచ్చేలాగా చెప్పడం నేర్చుకో. నా యేసయ్య గొప్ప భవిష్యత్తు నాకు ఇవ్వబోతున్నాడు, నా పిల్లలకి ఇవ్వబోతున్నాడు, నా కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ నోటి మాటలో జీవం ఉన్నది, నీ నోటి మాటలో శాపం ఉన్నది, నీ నోటిలో ఆశీర్వాదం ఉన్నది, నీ నోటిలోని శాపం ఉన్నది. నువ్వు ఆశీర్వాదం గురించి మాట్లాడితే ఆశీర్వదించే దేవుడు నీకు అటువంటి బలం ఇవ్వాలని, ఎబిలిటీ ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తావు. నీకు నువ్వే శపించుకునే వ్యక్తిగా ఎప్పుడు ఉండొద్దు. ఆ వ్యక్తి తనను తాను 38 ఏళ్ళు శపించుకున్నాడు. నేను వెళ్ళలేను, దూకలేను, ఎవరు లేరు. నో, ఎప్పుడు నిరాశ, ఎప్పుడు బాధ, ఎప్పుడు కష్టం, ఎప్పుడు అతని ముఖంలో సంతోషం లేదు. 38 అద్భుతమైనటువంటి సంవత్సరాలు గతించిపోయి అతని జీవితంలో. కుంటోడు కాదు, గుడ్డోడు కాదు. నీకు కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ నువ్వు అంటావు చేయలేను బ్రదర్, చేయలేను సిస్టర్, కుదరదు బ్రదర్. ఎన్ని సంవత్సరాలు పడిపోయినావు ఎదుగు బొద్దు లేకుండా? ఎన్ని సంవత్సరాలు పడిపోయి ఉన్నావు ఒకే స్థలంలో ఎదుగు బతుకు లేకుండా? ఎంతకాలం చాలా పడిపోయి ఉన్నావు. ఈరోజు లేస్తావా? 38 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తూ అదే అప్పుల్లో పడి ఉన్నావేమో, అదే కష్టాలు పడి ఉన్నావేమో. 38 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తూ అదే సమస్యలు పడి ఉన్నావేమో. 38 ఏళ్ళ నుంచి సేవ చేస్తూ అదే కష్టంలో పడి ఉన్నావేమో. ఎదుగు బొదులు పరిస్థితుల మధ్యలో ఈ రాత్రి నోటి మాట మారితే నీ తలరాత మారబోతుంది, పరిస్థితులు మారబోతున్నాయి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాలు చేయబోతున్నాడు. చప్పలు కొట్టి ఉత్సాహంగా వేసే నాను మాయపరుస్తాం. పొద్దున్నే చెప్పాలి, ఇది ఆశీర్వాదపు దినం నా జీవితంలో. ఇట్స్ ఎ బ్లెస్డ్ డే ఇన్ మై లైఫ్, ఇట్స్ అనైంటింగ్ డే ఇన్ మై లైఫ్. ఇందాక ఏమనుకోవద్దు చెప్తున్నాను, మనం అనుకున్నాం అననుకూల వాతావరణం. నేను అక్కడ కూర్చొని అంటున్నాను, నో, ఇట్స్ ఎ కంఫర్టబుల్, ఇది మంచి వాతావరణం అని చెప్పాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ నోటి మాట క్రియేషన్ చేయబోతూ ఉన్నది. నీ నోటి మాట తిరిగి సృష్టిని చేయబోతున్నది. ప్రకృతి బట్టి మాట్లాడడం నేర్చుకుంటే వర్షం పడుతుంది, వర్షం అదే వర్షమే ఇంకా. కానీ దాని విరుద్ధంగా చూసి మాట్లాడినప్పుడు నిశ్చయముగా నీ జీవితంలో దానికి మించిన కార్యం చూడబోతున్నాం, అద్భుతం జరగబోతున్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నాకు వ్యాధి, నాకు వ్యాధి, నాకు వ్యాధి, నాకు బాగలేదంటే నీ నరాలన్నీ వింటాయి, నీ బ్రెయిన్ అంతా వింటది, నీ నోటి మాట నీ చెవులు వింటాయి, కాళ్ళకి చెవులకి ఇన్ఫర్మేషన్ పంపించేస్తాయి. బాగలేదంట పడుకో, బాగలేదంట పడుకో.
అంతే, నీ లైఫ్ అయిపోయింది ఇంకా. కానీ బాగా లేకపోయినా చెప్పాలి, నేను బాగు కాబోతున్నాను. నా యేసయ్య సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి, సిలువ త్యాగాన్ని బట్టి, నా కోసం ఆయన తిన్న దెబ్బలను బట్టి నేను శక్తిమంతుడు కాబోతున్నాను. రోగాల నుంచి విడుదల పొందబోతున్నాను, బలకించి విడుదల పొందబోతున్నాను. యేసుక్రీస్తు నామములో శక్తిమంతురాలిని కాబోతున్నాను, శక్తిమంతుని కాబోతున్నాను. చెప్పి చూడు, నీకు తెలియకుండా గొప్ప శక్తిలో విడుదల కాబోతున్నది. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. 3వ జబ్బు చెబుతున్నాను మీకు, చూడండి. నాకంటే ముందు ఇంకొకడు దిగుతున్నానయ్యా. వాడు నాకంటే శ్రేష్ఠుడు, వాడు నాకంటే ఘనుడు, వాడు నాకంటే బలవంతుడు, వాడు నాకంటే తెలివైన వాడు, వాడు నాకంటే ఫాస్ట్. నేను పనికిరానున్నాయా, నేనేమి లేనటువంటి వాడినయ్యా. చెప్పండి, చాలాసార్లు వీఆర్ కంపేరింగ్ అవర్ సెల్స్ విత్ అదర్స్. దట్స్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మనం ఇతరులతో పోల్చుకుంటాం. ఒకసారి ఒక రాజుగారు ఒక తోట వేసుకున్నాడంట. ఆ తోటలో రకరకాల పువ్వులు ఆయనకి చాలా ఇష్టం. రకరకాల పువ్వులు వేసుకున్నాడంట. రకరకాల పువ్వులు వేసుకున్నప్పుడు ఆ తోట పూసే కాలం వచ్చినప్పుడు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత చూసిన తర్వాత అక్కడ ఒక మల్లె పువ్వు ఉంటే ఆ మల్లె పువ్వు చూసి వాడిపోయి ఉందంట. మల్లెపూ అంటే అందరికి ఇష్టం కదా, మంచి వాసన వస్తుంది. అయితే ఆ మల్లెపూ వాడిపోయి ఉంటే అడిగాడంట, మల్లెపూ ఎందుకమ్మా వాడిపోయావు, వాయ్? అప్పుడు చెప్పిందంట, ఏముంది నాయన నా బతుకులు, దగ్గరకు వచ్చి చూస్తే తప్ప నేను కనపడను. మల్లెపూ ఎక్కడో కొమ్మలలో ఉంటాను. ఆ రోజా పువ్వు చూడు ఎంత బాగా పైకి కనబడుతుందో. చూసిన వాళ్ళందరూ అంటున్నారు, అబ్బా రోజా పువ్వు ఎంత బాగుందయ్యా అంటున్నారు. నన్ను ఎవరైనా అంటారా? దగ్గరకు వస్తే తప్ప నా వాసన తెలియదు. ఎవరయ్యా నన్ను చూసేది? ఏముందయ్యా నా బతుకులు, నేను రోజా పువ్వులాగా ఉన్నానా? వెంటనే రోజా పువ్వును పొగుడుతున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళాడంట. రోజా పువ్వు కూడా వాడిపోయి మెడకాయ వాలాడేసి ఉందంట ఇట్లా. ఆయన అడిగాడంట, ఏంటమ్మా రోజా పువ్వు, ఎందుకు నువ్వు వాడిపోయి ఉన్నావు? అప్పుడు వెంటనే రోజా పువ్వు అనిందంట, అయ్యా ఎంత అందం ఉంటే ఏముందయ్యా, ఎంత కలర్ ఉంటే ఏముందయ్యా, నా చుట్టూ ముళ్ళయ్యా, నా చుట్టూ ముళ్ళు ఉన్నాయ్యా. చూడు ఆ లోటస్ చూడు ఎంత బాగుందో, దానికి ఏ ముళ్ళు లేదు, ప్రశాంతంగా బ్రతుకుతుంది. నాకెన్ని ముళ్ళు, ఎన్ని బాధలు నా జీవితంలో. సరే లోటస్ దగ్గరికి పోతే నా కిందంతా మురికయ్యా, నా గతం అంతా మురికయ్యా, నా బతుకేం బాగుందయ్యా. ప్రతి పువ్వు ఏదో ఒకటి చెప్పి వాడిపోయి ఉంది. అయితే ఆయనకి విసుగు వచ్చేసేసి బాధపడి చివరికి వెళ్ళి ఒక సమజాజి పందిరి కింద కూర్చున్నాడంట. ఆయన కూర్చోగానే ఒక చక్కని పాట వినబడుతుంది. ఆహా ఏమి అద్భుతం, నా రాజు వచ్చాడే, నన్ను ప్రేమించి బలహీనరాలను నన్ను ప్రేమించి తన తోటలో నాటుకున్న మహారాజు వచ్చాడే, నా సౌందర్యం చూడటానికి, నా వాసనను, నా పరిమళాన్ని చూడటానికి వచ్చాడే అని చెప్పేసి ఇన్ని పువ్వులు అట్లే ఊపి ఆయన తల నిండా పోసేసిందంట. అప్పుడు వెంటనే రాజు అడిగాడంట దిగ్గులు లేచి, అమ్మా నీకు బాధ లేదా? నువ్వు చూస్తే చాలా చిన్నదానివి, కొమ్మలు లేవు, పందిరి లేకపోతే నువ్వు పాకలేవు, ఇంత బలహీనరాలివి, నీకెందుకు ఇంత సంతోషం అంటే అప్పుడు అది చెప్పిందంట, మహారాజా నా బలకింత నీకు తెలిసేనని తెచ్చి నాటుకున్నావు, నేనుగా నీకు సంతోషం ఇవ్వాలని ఆశపడుతున్నాను. వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, వాళ్ళలాంటి సౌందర్యం లేదు, వీళ్ళలాంటి అందం లేదు. వాయ్? నన్ను ప్రేమించే కదా తెచ్చుకున్నావు, నిన్ను సంతోషపెట్టడమే నా భాగ్యం. నీకు కాలానికి సరిపడ పువ్వులు ఇవ్వటం, పరిమళం ఇవ్వటం నా భాగ్యం. చిన్నదాన్నైనా పెద్దదాన్నైనా నాకున్న శక్తిని బట్టి, నాకున్న సామర్థ్యాన్ని బట్టి నిన్ను సేవించడమే నా భాగ్యం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చాలాసార్లు సేవకులకు మేము కూడా అనుకుంటాం, బా కేఏపాల్ లాంటి ఫ్లైట్ కానీ మాకు ఉంటేనా ఎన్ని దేశాలు తిరిగే వాళ్ళమో. ఆ పాస్టర్కి ఏంటండి సపోర్ట్ ఉంది కాబట్టి బాగా చేస్తున్నాడు, వీళ్ళకేంటంటే అందం ఉంది కాబట్టి, బా వాళ్ళలాంటి డబ్బు నాకు ఉంటేనా, వీళ్ళలాంటి పరిస్థితి నాకు ఉంటేనా, వాళ్ళలాంటిది ఉంటేనా ఎర్రగా తీసేసేవాడు నేను చావనే కదా. ఎన్నోసార్లు అనుకున్నాం మనం. ఒకసారి ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నన్ను బిల్లి గ్రహాలుగా మార్చుకున్నా ఆయన అని ప్రార్థన చేసి ఏడుస్తున్నాడంట. దేవుడు వెళ్ళాడు, ఏంది నాయన నీ బాధ, నన్ను బిల్లి గ్రహంలో మార్చునా ఆయన. అప్పుడు అన్నాడంట, ఒరే నాయన భూమి మీద నాకు ఒకే ఒక బిల్లి గ్రహం ఉన్నాడు రా, ఆయన నేను ఆస్వాదించాను. ప్రైజ్ ది లార్డ్.
నిన్నుగా ఆశీర్దిస్తాను నాయన. ప్రభువా సరే నాయన. ముందు రోజు మీటింగ్ చెప్పడానికి వెళ్తే అందరూ అన్నారంట, బిల్లి గ్రహం గారు నీకంటే భలే వాక్యం చెప్తాడయ్యా అన్నారు. అది ఆయన బాధ. తెల్లారి మళ్ళీ అదే స్టేజ్ మీదకి వెళ్ళి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. చెబుతుంటే వాక్యం చెబుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని అలాగే దిగి వచ్చిందంట. అందరూ శక్తితో నింపబడిపోయారు. అప్పుడు అందరూ అన్నారంట, ఈ స్టేజ్ మీద బిల్లి గ్రహం కూడా వాక్యం చెప్పాడు, కానీ నీలాంటి అనాయింటింగ్ ఎక్కడా మేము చూడలేదు. చెప్పాలి గట్టిగా, చెప్పలు కొట్టి గట్టిగా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీలాంటి అభిషేకము, నీలాంటి అగ్ని, నీలాంటి ఫైర్ ఎవరు ద్వారా మేము చూడలేదు. We couldn't see such kind of fire which came from you. నీ ద్వారా వచ్చినటువంటి ఫైర్ ని ఎవరి ద్వారా మేము చూడలేదు. అంతే చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ప్రతి సేవకుడు ప్రత్యేకమైనటువంటి వాడే, ప్రతి సేవకురాలు ప్రత్యేకమైంది, ప్రతి విశ్వాసి ప్రత్యేకమైంది. ప్రతి ఒక్కరు ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఎవ్రీవన్ ఇస్ స్పెషల్. నీ ఫింగర్ ప్రింట్ లాంటిది ఒకరికి లేదు, నీ ఫేస్ లాంటిది ఇంకో ఫేస్ ఎక్కడా లేదు. కొన్ని కోట్ల మంది ఉన్నారు, ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, కానీ నీలాంటి ఫింగర్ ప్రింట్స్ ఎవరికి లేవు, నీలాంటి ఫేస్ లేదు, నీలాంటి హార్ట్ బీట్ ఎవరికి లేదు, నీలాంటి నాడి కొట్టుకునే శబ్దం ఎవరికి లేదు. నీ హార్ట్ బీట్ వేరే, నీ నాడి కొట్టుకునే శబ్దం వేరే. నీకు అన్ని యూనిక్, నువ్వు యు ఆర్ యూనిక్. డాడీ ఎప్పుడు ఒక మాట చెప్తాడు నాకు, 10 కోట్లు పెట్టి కారు కొన్నా 100 రూపాయలు తాళం లేకపోతే దాన్ని ఓపెన్ చేయలేం. కాబట్టి ఎవరితో పోల్చుకోవద్దు, నువ్వు స్పెషల్. వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, వాళ్ళలాగా లేను, వాళ్ళకున్నది లేదు, వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు. అయ్యో అయ్యో, ఎప్పుడు ముందేలా పోయి చూస్తే మనకి ఏడుపు. అందుకే దేవుడు ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, కంపారిజన్ దేవునికి ఇష్టం లేదు. ఎవరితో కంపేర్ చేయలేనంత బ్యూటిఫుల్గా, ఎవరితో సరిపోల్సినంత బ్యూటిఫుల్గా, శక్తిమంతుడిగా దేవుడు నిన్ను చేసుకొని ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజు కనపడకపోవచ్చు ఒకళ్ళు నీ ప్రత్యేకత, కానీ ఒకరోజు దేవుడు కనిపింపు చేయబోతూ ఉన్నాడు. ఒకరోజు నిలబెట్టబోతున్నాడు దేవుడు. ఒకరోజు నీ కాలం ఒకటి ఉంది నిన్ను వాడుకోవడానికి, నీ కాలం ఒకటి ఉంది నిన్ను దీవించడానికి. ఆ సమయం అతి శీఘ్రంగా రాబోతూ ఉన్నది. ఆర్ యు బిలీవ్? నమ్ముతున్నావా? నమ్ముతున్నావు? నమ్మిన వారు చేయొద్దు, చెబుతాం ఎస్ లార్డ్, నేను నమ్ముతున్నాను ప్రభువా. ఈ రాత్రి నమ్మితే దేవుని మహిమను చూడబోతూ ఉన్నావు. నీ జీవితంలో దేవుని మహిమను 100% చూడబోతున్నావు. ఆయన ఎవరు అంటే చెప్పండి, పురుగు వంటి యాకోబు చూసి అంటున్నాడు, పురుగు వంటి యాకోబు నిన్ను కక్కులు పెట్టినటువంటి కొత్తదైన నురిపిడి యంత్రముగా చేయబోతున్నాను చెప్తున్నాడు దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి దగ్గరగా దేవుడు మాయపరుస్తావు. కొత్తదైన నురిపిడి యంత్రముగా, దేన్నైనా పౌడర్ చేయగలిగేటువంటి యంత్రంగా నేను మార్చబోతున్నాను. ఒక పురుగును తీసుకొని పోయి పవర్ఫుల్ బ్లేడ్స్ ఉన్నటువంటి ఒక యంత్రంగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పురుగులాగా పడిపోయి ఉన్నావేమో, పురుగులాగా పడిపోయి ఉన్నావేమో. నీ బాహుబలము ఏనాటికి తక్కువ కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ఈ రోజున ఎవరితో కంపేర్ చేసుకొని, వాళ్ళలాంటి పొలం నాకు లేదే, వీళ్ళలాంటి అందం నాకు లేదే, వాళ్ళలాంటి చదువు నాకు లేదే, వాళ్ళలాగా ఉంటే నాకు భలే ఉండేది. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, ఒకరోజు మన తెలివి దేనికి పనికిరాదు, మన జ్ఞానం దేనికి పనికిరాదు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధి మనకు తోడుకున్నప్పుడు, మనం ఏమీ లేని వారమైనా, ఆయన మీద ఆనుకున్నప్పుడు, మనకేమీ లేకపోయినా అత్యంత శక్తివంతమైన జనంగా మనం తయారు చేయబోతున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎవరితో పోల్చుకుని జీవితం నాశనం చేసుకోవద్దు. ఆ వ్యాధిని ఎద్దకు రానివ్వద్దు. ఏమున్నా లేకపోయినా నేను స్పెషల్. నీ బలహీనతలు కృంగిపోయి నేను ఇంతే, నేను లేవలేను, నా చేత కాదు, నాకంటే ఇంకోళ్ళు గొప్పవాళ్ళు, నాకంటే ఇంకోళ్ళు బాగున్నాడు, అయ్యో నేను ఏం చేయలేను, అసమర్థుణ్ణి, నిన్ను నువ్వు నిందించుకొని నీ సామర్థ్యాన్ని పాతిపెట్టి, నీ టాలెంట్లు పాతిపెట్టి ఒకవేళ బ్రతుకుతూ కృంగిపోయి జీవోత్సవంలాగా నువ్వు కూడా ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు తట్టి లేపుతున్నాడు. లోయల్లో ఉన్నటువంటి ఎముకలు లేపిన దేవుడు, మహాసైన్యముగా నిలబెట్టినటువంటి దేవుడు ఈ రాత్రి కృంగిపోయిన నిన్ను, బలహీనపడినటువంటి నిన్ను, అందరి మాటలు విని 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 బలహీనపడిన నిన్ను ఈ రాత్రి లోయలో ఎముకలు లేపినట్టుగా తండ్రి నిన్ను లేపబోతూ ఉన్నాడు. మహాసైన్యముగా నిలబెట్టబోతున్నాడు, శక్తిమంతుడుగా నిలబెట్టబోతున్నాడు. చప్పుడు కూడా బిగ్గరగా ప్రభావం గల వ్యక్తిగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ రోజు నీ రోగము, నీ సమస్య, నీ నోటి మాట వల్ల వచ్చినటువంటి సమస్య, నువ్వు పెట్టుకున్న శాపాల వల్ల కృంగినటువంటి సమస్య
దేవుడు తొలగించి నిన్ను శక్తిమంతురాలుగా మార్చబోతున్నాడు. ఈ రాత్రి అద్భుతం జరగబోతున్నది. నన్ను గొప్పగా మార్చబోతూ ఉన్నాడు. నా ఒంటరి జీవితంలో, కృంగిన జీవితంలో, ఓటమి జీవితంలో, బలహీనపడే జీవితంలో, నిరాశ నిస్పృహలో కృంగిన జీవితంలో అద్భుతం చేయబోతున్న దేవుడు, ఆశ్చర్యకారం చేయబోతున్న దేవుడు. విశ్వాసంతో లేచి నిలబడు. నీకోసం పరలోక తలుపులు దేవుడు తెరవబోతున్నాడు. చెబుదాం గట్టిగా హల్లెలూయా. లేచి నిలబడదాం అందరం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడదాం. వారి తల మీద దిగి వచ్చునుగా కదా. ఈ రోజు నుంచి క్రొత్త అభిషేకము తండ్రి, ప్రవచన సందేశము తండ్రి, అభిషేకపు కొలతలేని ఆత్మాభిషేకపు ఆరంభము కలుగునుగాక. దుందిరాలపాడు సంఘములన్నీ విశాలపరచబడును గాక. మల్లెపాడు సంఘాలు విశాలపరచబడును గాక. చుట్టుపక్కల ప్రాంతాల సంఘములు ఎక్స్టెండ్ అగును గాక. ఉత్తర దక్షిణ తూర్పు పడరు వ్యాపించెదరు గాక. మీ సమాధానం ఇచ్చి నడిపించండి. ఆశీర్వాదముతో నింపండి, క్షేమముతో నింపి నడిపించమని. ఈ రోజు అనేక సాక్షులు మీరు లేపినందుకు స్తోత్రం. అందరం చప్పట్లు కొట్టి అనేక సాక్షులు దేవుడు మనం లేపి ఉన్నారు. అందరు కూడా నోరు తెచ్చి, అందరు కూడా ఎవరు కూడా సాక్షి చెప్పకుండా వెళ్ళిపోదు. అందరు కూడా నోరు తెచ్చి, ప్రభువా ఈరోజు సాక్షిగా మార్చండి. మీకు చప్పట్లు కొడదాం గట్టిగా, ఉత్సాహం చప్పట్లు కొడదాం. ఉత్సాహంగా రెండు చేతులు చప్పట్లు కొడదాం గట్టిగా. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ మాస్టర్. నీ సాక్షిగా నా బ్రతుకును మార్చినందుకు, నీ సాక్షిగా నా జీవితం చేసినందుకు థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.